హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 66. కాసేపటికి తన మనసులో భారం దించుకుని, ఇట్స్ మై లాస్ట్ వార్నింగ్. మరోసారి ఇంట్లో ఎవరైనా సరపి మీద పెత్తనం చేయాలని చూస్తే, అది ఎవరైనా సరే, నేను బేర్ చేయను. కాదని చేస్తే మాత్రం నా రియాక్షన్ ఎంత కూల్గా ఉండదని పేరెంట్స్ ఇద్దరికీ చెప్పి సొరబి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు మానస్. మొదటిసారి కొడుకు నుంచి అలాంటి మాటలు ఎదుర్కొన్న సంఘటన కావడంతో మాటలు రానట్టు నిలబడిపోయారు భార్యాభర్తలు. తండ్రి ఉన్నాడని భయంతో బయటకు వచ్చిన మైత్రి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోలేదు. మైత్రి మానస్ పేరెంట్స్ని అడిగిన ప్రతి ప్రశ్న వినింది. మొదట ఏం అర్థం కాలేదు. మెల్లగా అతని మాటల్లో కూడా అర్థం తెలుస్తుంటే కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి. ఆమెతో పాటు విద్య కూడా వినేసింది ఇదంతా. కానీ అశు ఫ్యామిలీ గురించి ఏమీ తెలియకపోవడం వల్ల తనకి క్లారిటీ లేదు. మానస్ సురభిని గదిలోకి లాక్కొచ్చి వదిలేశాడు. కళ్ళు మూసుకుని వేళ్లతో నుదురు పట్టుకుని తన యాంగర్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను ఉన్న స్టేట్కి జాలేసింది సురభికి. పేరెంట్స్ని అలా అడగడానికి ఎంత ధైర్యం చేస్తుండాలి, మనసులో ఎంత పెయిన్ తీసుకుని ఉంటాడు. చిన్నప్పటి నుంచి అదంతా భరిస్తూ పెరిగాడంటే ఆమె హృదయం ద్రవిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి తన వల్లే వచ్చిందని చాలా బాధగాను గిల్టీగాను ఉంది. ఇంకా దూరంగా ఉండలేక మానస్ గారు అంటూ భుజం మీద చేయేసింది. వెంటనే మానస్ ఆమె వైపు తిరిగి, నోరుంది కదా నీకు, మాటలు వస్తాయి కదా, నన్ను వదిలేయండి, నాకు దూరంగా ఉండండి, మా అన్నయ్యకి చెప్తాను, మా నాన్న ఒప్పుకోరని. నా దగ్గర అయితే ఇన్ని మాటలు చెప్తావు, వార్న్ చేస్తావు, మరి మిగతా వాళ్ళ ముందు ఎందుకు లేవదు ఆ గొంతు? హా, నీ మీద అన్ని నందలు వేస్తున్నా అలాగే మూగదయ్యంలా నిలబడ్డావు. నేనేం చేయమనలేదని మా మమ్మీని నీ మీదకే నెట్టేస్తున్నా, కాదని చెప్పలేకపోయావు. నేను మా మమ్మీ చెప్పిందే నమ్మేస్తుంటే ఏం చేసేదానివి అని అడిగాడు చాలా సీరియస్గా. అతని కోపానికి బెదిరి ఏం చెప్పలేక తలదించేసింది. ఆమె స్వభావం అంతే అని తెలిసి కూడా అడుగుతుంటే కొత్తగా ఏం చెప్పగలదు? ఆ మాటలు అనేశాక ఆలోచించాడు మానస్ కూడా. కాసేపు సైలెంట్ అయిపోయాడు. ఆవేశంలో ఆమెని బాధ పెట్టకూడదని ఊపిరి పీల్చుకుని సురభి చేపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తన అస్సలు చూడలేకపోతుంటే నన్ను చూడవే అంటూ బుగ్గల్లాగాడు. నీకో విషయం చెప్పనా? మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోనిది మా పేరెంట్స్ హార్ట్ బిహేవియర్ చూసి మాత్రమే కాదు, నువ్వు ఇంత ఇన్నోసెంట్ కావడం కూడా కారణమే. ఇలాగే వాళ్ళు నిన్ను ఏదైనా అంటే మౌనంగా భరిస్తావు, పెయిన్ తీసుకుంటావని మన పెళ్ళికి అడ్డు చెప్పారు. నువ్వు అదే నిజం చేస్తున్నావు. ఇక మీ నాన్న నీ విషయంలో ఎలా ధైర్యంగా ఉండగలడు? నువ్వే చెప్పు. నో ఛాన్స్ కదా. నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేనంత వీక్ అని నేను అనుకోలేదు. ఇంట్లో ఒకదానే ఉంటే మరొకరి సరెండర్లోకి వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకంటూ కొంచెం ప్రైవసీ ఇచ్చినా అది వేరొకరికి ఛాన్స్ ఇవ్వడం అవుతుందని ఇవాళే అర్థమైంది. ఫస్ట్ టైం మీ అన్నయ్యలో ఉండే డేరింగ్ నీలో 1% అయినా ఉంటే చాలనిపిస్తుందే నాకు. కానీ ఎందుకో నాకు నువ్వులా ఉంటేనే ఇష్టం. చేంజ్ అయినా తీసుకోలేను. అండ్ సారీ, మీ నాన్న దేనికైతే భయపడ్డారో అదే జరిగింది నిన్న. నేను ఆపలేకపోయాను, వదిలేసి వెళ్ళిపోయాను. బట్ ఐ ప్రామిస్ యూ, మరోసారి ఇది రిపీట్ అవ్వదు కాజు. ఇక నుంచి నిన్ను ఎవ్వరికీ అప్పచెప్పను. ఇప్పటి నుంచి నేను ఇంట్లో ఉంటేనే నువ్వు ఉంటావు, నాతోనే ఇంటికి వస్తావు, నాతోనే బయటకు వెళ్తావు. నేను ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్ళినా నిన్ను తీసుకెళ్ళిపోతాను. బహుశా అలా చేస్తేనే నేను మీ నాన్నకి నమ్మకం కలిగించనేమో. మా మమ్మీకి నువ్వు తల వంచకుండా చూసుకోగలను. జరిగిందంతా వదిలే, వెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్లో డ్రాప్ చేస్తాను అని నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళాడు మానస్. సురభి ఉన్న చోటు నుంచి కదలలేకపోయింది. అతని మాటలు ఆమెలో బలంగా కుచ్చుకున్నాయి. ఆలోచనల్లో మునిగిపోయింది చాలాసేపు. మానస్ బయటికి రావడమే మైత్రి అతని చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్ళింది.
ఏంట్రా అని అడుగుతూ ఎర్రగా మారిపోయిన ఆమె ఫేస్ చూసి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కళ్ళు తుడిచి. అన్నయ్య, నువ్వు కిచెన్లో మమ్మీ డాడీ గురించి మాట్లాడిందంతా నిజమేనా? అడగలేక అడగలేక అడిగింది. అప్పటికి నిజం కాదని చెప్పాలని బలంగా కోరుకుంటుంది మనసులో, కానీ మనిషికి బాధ కలుగుతుందని నిజాలు మారిపోవు కదా. ఇన్నాళ్ళు చెల్లికి తెలియంది ఇప్పుడు తెలిసిపోయిందని, ఇక నుంచి తనలానే ఎంతో పైన తీసుకుంటుందని మానస్కి చాలా బాధేస్తుంది. అవన్నీ పట్టించుకోకురా, ఏదో కోపంలో అనేశాను అన్నాడు చెప్పలేక. నో అన్నయ్య, నిజం చెప్పు. వర్ధిని పెద్దమ్మ చనిపోవడానికి మమ్మీ కారణమా? పెద్దమ్మ చనిపోయాక కదా డాడీ మమ్మీని పెళ్లి చేసుకుంది. ప్లీజ్, దాచాలని చూడకు. అశు అక్క ఎందుకు డాడీని అసలు తండ్రిగానే చెప్పుకోదు? నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వారిద్దరూ కలిసింది కూడా లేదు. ఎందుకు, మమ్మీ వల్లనేనా అని ఏడుపు గొంతుతో అడిగింది. భారంగా అవునని తలూపాడు మానస్. మాట పూడుకుపోయింది మైత్రికి. అతనికి తెలుసు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో, కానీ నిజాలు ఎన్నాన్ని దాచగలం? చెప్పాలనే అనుకున్నాడు. నువ్వు చిన్నపిల్లవని నేను ఇప్పుడు నీకు చెప్పలేదు. అశు అక్క అయితే నీకు చెప్పాలన్న థాట్ కూడా రానివ్వదు. కానీ నిజాలు ఎప్పటికైనా బయటపడతాయిరా. నీకు తెలుసుకునే టైం వచ్చింది. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కూడా కాదు. ఇది గతం కాబట్టి జరిగింది డైజెస్ట్ చేసుకోవడం తప్ప ఏం చేయలేం. నువ్వు స్ట్రాంగ్గాని నమ్ముతున్నాను కాబట్టే చెప్పే ధైర్యం చేస్తున్నా అంటూ చెల్లిని చూశాడు మానస్. కళ్ళు తుడుచుకుని చెప్పమన్నట్టు చూసింది. అశు తల్లి గతం, పరశురాం అలవేణేల భాగవతం అంతా చెప్పి తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తల్లి ఉన్నప్పుడే తండ్రి ప్రేమని చూడని అక్క తల్లి చెల్లి దూరం అవడానికి ఆయనే కారణం అని తెలిసి తన 10 ఏళ్ల వయసు నుంచే మరోసారి డాడీ మొహం కూడా చూడలేదు. తాతయ్య దగ్గరే పెరిగింది. నా వల్ల నీకు స్కూల్లో దగ్గరైంది. సుమేధ తాతయ్య కూడా మమ్మీ మీద కోపం మన మీద ఎప్పుడూ చూపించలేదు. అక్కకి పెద్దయ్యాక ఈ విషయాలు అర్థమైనా మనల్ని దూరం పెట్టలేదు. మమ్మీ కంటే ఎక్కువగా చూసుకుంది. కానీ మమ్మీకి అక్క ఆస్తి మీద కన్నుపోలేదు. రాజనాథం కోడల్ని చేయాలని చాలా ట్రై చేసింది. అక్క లక్. యుధిర్ బాబుతో రాసింది తన లైఫ్ అంటూ ఆగి మైత్రిని చూశాడు. తల్లిదండ్రుల గురించి ఒకేసారి అంత నెగిటివ్నెస్ తీసుకోలేక ఆమె కళ్ళు ఎప్పటినుంచో వర్షిస్తున్నాయి. ఏడవకురా అంటూ చెల్లిని దగ్గరికి తీసుకున్నాడు మానస్. మైత్రి ఇంకా ఏడ్చేస్తూ, అంటే మనం అక్రమ సంబంధమా అన్నయ్య అని అడిగింది. మైత్రి అని సీరియస్గా చూసి మళ్ళీ కూలయి, లేదురా, అలా అనుకోకు, మమ్మీ డాడీ పెళ్లి చేసుకున్నారన్నాడు చెల్లిని హక్ చేసుకుని. కానీ మనం పుట్టింది వర్ధిని పెద్దమ్మ ఉన్నప్పుడే కదా. అప్పటికి డాడీ భార్య పెద్దమ్మనే కదా, మమ్మీ కాదు అంది ఏడుస్తూనే. అది నిజమే, కాదని చెప్పలేడు. అతనికి ఎన్నోసార్లు వచ్చింది ఆ ఆలోచన. సక్రమ సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల కోరిక వల్ల తన పుట్టుక జరిగిందని తలుచుకున్నప్పుడల్లా తన మీద తనకి అసహ్యం కలిగిన సందర్భాలు ఎన్నో. తనకెంతో ప్రీతిపాత్రమైన వర్ధిని అశువులకి అన్యాయం జరగడానికి తను పుట్టడం కూడా ఒక కారణం అనేది అతని మనసుని బాగా గాయపరిచేది. కానీ ఎప్పుడు ఆ అపోహలోనే ఉండిపోలేదు మానస్. తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పులకి తనను తాను నిందించుకునే మనస్తత్వం కూడా కాదతంది. అందుకే గతాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుకుని బాధపడలేదు. ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయిన తన అక్కకి అన్నీ తానే కావాలనుకున్నాడు. ఎప్పుడూ ఆమెకి తోడుగా ఉన్నాడు. అందుకేనేమో అశుకి ఒకరున్నారు అంటే అది మానస్. మానస్ నాకెవరైనా ఉన్నారని అనుకుంటే అది అశు అనుకునేంత దృఢమైన బంధం ఏర్పడింది వారి మధ్య. తల్లిదండ్రుల మధ్యనున్న భేదాలు, పగలు వాళ్ళ ఆలోచనల్లో కూడా ఏనాటూ చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా గతం తెలియడంతో అంతవరకు పవిత్రంగా కనిపించిన తన పేరెంట్స్ని ఇప్పుడు తాల్చుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు మైత్రి. తల్లికి స్వార్థం, ఆశ నోటి దురుసు ఎక్కువ. సవతి కూతురు కాబట్టి అశు అంటే ఇష్టపడదు అనుకునేది. తండ్రి అంటే సహజంగా ఉండే భయం, ఎప్పుడు బిజినెస్ అంటూ తిరిగి బయటే ఉండడం వల్ల మొదటి నుంచి అంత దగ్గరతనం లేదు. అంతకుమించి వాళ్ళ మీద ఆమెకి ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేవు.
కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ మనసులు ఎంత మలినమైనవో, ఆలోచనలు ఎంత నీచమైనవో తెలిసి ఆమె మనసు నిజం తీసుకోవడానికి చాలా చాలా కష్టపడుతుంది. మానస్ని వదలకుండా ఖర్చుకుని ఏడుస్తూనే ఉంది. అదే క్షణంలో తల్లిదండ్రులకి తప్పులకి తమని నిందించని సుమేధా చక్రవర్తి వర్ధినీల మీద గౌరవం ఎంతో ఎక్కువైంది. అశు మీద ప్రేమ అయితే ఆకాశాన్ని దాటేసింది. ఎందుకన్నయ్య అక్క అంత మంచిది? మమ్మీ ఇంత చేసినా మనల్ని సొంత దోబుట్టువుల కన్నా ఎక్కువగా ఎలా చూడగలుగుతుంది అని వెక్కిళ్ళతో అడిగింది. నవ్వి ఊరుకున్నాడు మానస్. నోటితో చెప్పాలా అశు ఆంటీ అని? అది కూడా తన చెల్లికి. ఆమెకు తెలుసు కదా. అక్క రక్త సంబంధం చూడలేదురా. అప్పటికే మనతో ఏర్పడిన మానసిక బంధానికి విలువిచ్చింది. మరోసారి సొంతం కాదనే మాట అనకు, తోలు తీస్తుంది నవ్వుతూనే వార్న్ చేశాడు. ఆ నేనేమీ అలా అనను. ఏది ఎలా అయినా సరే తను నా అక్క అంతే. ఏదో ఒక రోజు తనకి నీకన్నా నేనే ఎక్కువ అనిపించుకుంటా చూడు అంటూ కళ్ళు తుడుచుకుంది. తను నార్మల్ అయిపోయిందని జుట్టు సరిచేసి గతాన్ని తలుచుకుని బాధపడడం అవివేకం మైత్రి. ఇంకెప్పుడు దీని గురించి ఏడవకు. ఫ్రెష్ అయ్యి కాలేజ్కి రెడీ అవ్వు అన్నాడు మానస్. సరే అని తలూపింది. కానీ ఆ క్షణం నుంచి అతని కంటే ఎక్కువగా తన పేరెంట్స్ని హేట్ చేయడం మొదలుపెట్టింది మైత్రి. అంత బాధలో ఆమెకి కాస్త హ్యాపీగా అనిపించిన విషయం తల్లిదండ్రుల్లాగా స్వార్థం, కుటిల ఆలోచనలు తనకి తన అన్నయ్యకి రాలేదని. మానస్ మాటలు సొరబిలో బలంగా గుచ్చుకున్నాయి. అతను బయటికెళ్ళగానే ఆలోచనల్లో మునిగిపోయింది. తన స్వభావం అదే అయినప్పటికీ అంత భయం ఆమెకే నచ్చలేదు. మానస్ అన్నట్టు ఇలా భయపడుతూనే ఉంటే తన తండ్రి తన గురించి దిగులు పడుతూనే ఉంటాడు. దానికి తోడు మానస్ ఎక్కడికి వెళ్ళినా తోకలా వెనకే వెళ్ళాలి. ఎంత ఇబ్బంది అతనికి. లైఫ్ అంతా ఇంతేనా అనిపిస్తే అసలు ఆ ఊహే పెట్టుగా అనిపించింది. వద్దంటే వద్దనుకుంటూ స్నానానికి వెళ్ళొచ్చి కాలేజ్కి రెడీ అయింది. మానస్ తిరిగి వచ్చేసరికి రెడీగా బెడ్ మీద కూర్చుని అతని కోసమే వెయిట్ చేస్తుంది. ఆమె మాట్లాడేలోపే 10 మినిట్స్ అని మానస్ కూడా వెళ్ళాడు బాతింగ్కి. అతను వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళింది మెయిడ్. నిట్టూర్చింది సురభి. తినడం కూడా రూమ్లోనే చేస్తుంది 2 రోజుల నుంచి. ముఖ్యంగా మానస్ ఉంటే రూమ్కే తప్పిస్తున్నాడు. ఇద్దరికి ప్లేట్స్లో సర్వ్ చేస్తుండగా వచ్చాడు అతను. తనని షర్ట్ లేకుండా మొదటిసారి చూసి సురభి షాక్ అవ్వడం, తడబడడం, చూపు తిప్పేసుకుని చున్నీ నలిపేస్తుండడం చూసి కూడా రెస్పోవడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అలాగే దగ్గరగా వచ్చేస్తాడో అని బ్రేకింగ్ తీసుకోవడం కూడా మర్చిపోయిన సురభి ఊపిరి పీల్చుకుంది. 2 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేసి కోచ్లో కూర్చున్నాడు మానస్. ఏం మాట్లాడలేదు. సైలెంట్గా తింటున్నాడు. అతని మూడ్ బాగున్నట్లు లేదనుకుంటూ తను కూడా తినేసింది. నేను భయపడను అని చెప్పాలనుకున్న మాట రాలేదు ఆమె నుంచి. హ్యాండ్ వాష్ చేసుకున్నాక వెళ్దామా అని అడిగాడు. సరే అంది. కారు ఎక్కుతూ అడిగాడు. బుక్స్ తెచ్చుకోవాలి కదా మీ పుట్టింటి నుంచి అని. పుట్టిల్లు అనే పదం కొత్తగా అనిపించింది సురభికి. పెళ్ళైతే ఆడపిల్ల అలవాటు చేసుకోవాల్సిన మొదటి విషయం తను పుట్టి పెరిగిన ఇల్లు సడన్గా తనకి పరాయిదైపోతుంది. నా అనేది కాస్త ఇంకేదో కొత్త పేరుతో పిలవాలి. అదే అనుకుంటూ అవునంది. కారు ఎదురింటి వైపు తిప్పాడు మానస్. అతను వస్తే మళ్ళీ తను కాలేజ్కి వెళ్ళే వరకు అక్కడే ఉంటాడని. ఇప్పుడు వెళ్తే లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళిపోతాను అంది చిన్నగా. ఈసారి ఆమెను చూసి కాలేజ్కి తీసుకెళ్ళాడు. తను గేట్ దగ్గర దిగ్గానే రానా నేను అని అడిగాడు. ఎందుకన్నట్టు చూసింది. ఏం చెప్పకుండా వెళ్ళు, ఈవినింగ్ పిక్ చేసుకుంటా అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళిన 2 నిమిషాలు కానీ అక్కడి నుంచి కదలలేదు అతని కారు. 2 రోజుల తర్వాత సురభి క్లాస్లో అడుగు పెట్టగానే అందరూ ఆమెని షాకింగ్గా చూశారు. పాపిట్లో పెట్టిన సింధూరం, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు చూసి ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా చుట్టుముట్టారు. పెళ్లి చేసుకున్నావా
మానస్‌నేనా ఇంకెవరినైనానా? ఇంట్లోంచి వెళ్ళిపోయారా? మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? మానస్ ఇంట్లో ఏమనలేదా గొడవలయ్యాయా అని? పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తుంటే ఎందుకేనేమో మానస్ నేను రానా అని అడిగిందనుకుని బిత్తర చూపులు చూస్తుంది సురభి. వాసంతి అందరినీ తోసుకుంటూ వచ్చి, ఏయ్ తప్పుకోండి, ఇది క్లాస్ రూమా లేక చేపల మార్కెటా? ఏదో ఇంటర్నేషనల్ న్యూస్ అయినట్టు ఓ వచ్చేసి జర్నలిస్టులు అయిపోయారు ఒక్కొక్కరు అంటూ కసిరి సురభిని తనతో లాక్కెళ్ళిపోయింది. థ్యాంక్స్ వాసు అని భుజం మీద తల పెట్టుకుని కూర్చుంది సురభి. ఎందుకే ఏడుపు మొహం పెట్టా? ఇంకేం మిగిలింది నాకు? ఛ, జీవితంలో అన్నీ కోల్పోయిన వాడు కూడా ఇంత వైరాగ్యంగా మాట్లాడేమోనే అంది వాసు వెటకారంగా. నీకంత సిల్లీగా ఉందా నాకు పెళ్లి జరిగిందంటే? అంది సురభి కోపంగా. సిల్లీ కాదులే కానీ హ్యాపీగా ఉంది. దానికి ఏడవడమే నచ్చలేదు. అందరిలా అయ్యుంటే నేను కూడా హ్యాపీగా గంతులేసేదాన్ని. అవును, అందరిలా నువ్వు అడగట్లేదేంటి ఏమైందని? పూర్తిగా తెలియదు కానీ ఒక ఐడియా ఉందిలే. ఇప్పుడే అడిగి నీ బ్రెయిన్ తిండవు ఎందుకని? ఐడియా ఉందంటే ఎవరైనా చెప్పారా నీకు? బెస్ట్ ఫ్రెండ్ని నువ్వే చెప్పలేదు ఇంకెవరు చెప్తారు? నేను ఒక దాన్ని ఉన్నానని కూడా గుర్తులేదు నీకు నీ పెళ్లి గురించి చెప్పడానికి. కానీ మానస్ నీలా కాదు, సో తెలిసింది. ఆయన చెప్పారా నీకు అని షాకింగ్గా అడిగింది సురభి. అవునంది వాసంతి. మీ ఇద్దరు ఎప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నారే అంటే? ఎప్పటి నుంచి అంటే ముహూర్తం ఏం పెట్టుకోలేదు కానీ నీ పెళ్లి చూపులని మానస్ గారికి ఎలా తెలిసిందని డౌట్ రాలేదా నీకు ఇంతవరకు? ఆ వచ్చింది కానీ ఎలానో ఓయ్ ఏమన్నావు? అంటే నువ్వేనా? అవునన్నట్టు భుజాలెగరేసింది వాసంతి. ఇంకేముంది? సురభి కోపానికి బలైపోయింది పాపం. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంటే తప్పించుకుంటూ పారిపోయింది దూరంగా. చంపేస్తా వాసు నిన్ను. ఎందుకే చెప్పేశావు ఆయనకి? లేకపోతే నీ త్యాగాలు ఏడుపులు చూడలేకున్నా. ఫ్రెండ్గా నీ మంచి కోరుకున్నా. ఏంటి మంచి? అమ్మా నాన్నల్ని అంత బాధ పెట్టి పెళ్లి చేసుకోవడమా? నాన్నకిచ్చిన మాట తప్పడమా నీ? కన్నీళ్లు పెట్టేసుకుంటూ జీరబోయిన గొంతుతో అడిగింది సురభి. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం సురభి. మానస్ గారంటే మీ పేరెంట్స్కి ఇష్టం లేక కాదు కదా వద్దనింది. నువ్వు ఆ ఇంట్లో సేఫ్గా ఉంటే మానస్ గారితో నీ పెళ్ళికి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా యాక్సెప్ట్ చేసేస్తారు. అలా కాక నువ్వు ఇంకొకరిని చేసుకుని ఉంటే ముగ్గురి లైఫ్ ఎటు కాకుండా పోతుంది. ఏది బెటర్ అంటావు? ఆంటీ అంకుల్ బాధపడ్డారు, అందుకు నాకు కూడా కష్టంగానే ఉంది కానీ నిన్ను మానస్ గారైతేనే బాగా అర్థం చేసుకుంటారనిపించింది. అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంది దగ్గరకొస్తూ. సురభి ఏం మాట్లాడలేదు. ఏంటి అని అడిగింది వాసు. నేను ఇంటికి వెళ్ళాలి. బుక్స్ కోసమా? అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది. మాట్లాడాలి, క్షమాపణ అడగాలి. పెళ్లి జరిగిన రోజు వెళ్ళారు కదా, వాళ్ళ కోపం తగ్గడానికి టైం పడుతుంది. కొన్ని రోజులు పోయాక వెళ్ళు. లేదు, ఇవాళే వెళ్ళాలి. చెప్పు మరి మానస్ గారికి. వద్దు, నేనే వెళ్తాను, లంచ్ టైంకి వచ్చేస్తా అని వెళ్ళిపోయింది సురభి. ఆఫీస్కి తొందరగా వచ్చేసి క్యాంటీన్లోకి వచ్చింది విద్య. అద్దన్నా వినకుండా ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ మళ్ళీ కన్నీటితో నిండుకుంటున్నాయి కళ్ళు. కిచెన్లో మానస్ మాటలు విన్నాక మైత్రిని అడగాలని ఆమె రూమ్కి వెళ్ళింది. అప్పుడే మానస్ మైత్రికి చెప్పిందంతా తను కూడా వినింది. అశుకి ఆమె తల్లికి జరిగిన అన్యాయం తెలిసి ముందు జాలిపడినా అందులో తన తండ్రి పాత్ర ఎంత ఉందో తెలిసి కొయ్యబారిపోయింది. ఆస్తి కోసం అశుని తన అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని చూడడం, అందుకు ఆయన ఏం చేశాడో తెలిసి మనసు మ్లానమైంది. ఒక ఆడపిల్లగా అవన్నీ తలుచుకుంటే కన్నీరు ఆగట్లేదు. ముఖ్యంగా తల్లి లేని లోటు తనకంటే ఎవరికి తెలుసు? తన తండ్రి అత్త వల్ల అనుభవించింది అశు ఆ బాధని. ఇక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అశుని కోడలు చేసుకోవడం అవ్వలేదని తండ్రి తనని మానస్తో ముడేయాలనుకున్నాడని కూడా అర్థమైంది. రాజనాథం జైలుకి వెళ్ళడానికి కారణం కూడా తెలిసి తప్పులేదనిపించింది. కానీ మనసులో బాధ మాత్రం వస్తుంది. ఎందుకు నాన్న ఇలా చేశావని నేరుగా వెళ్ళి ఆయన్నే అడగాలని ఉంది తనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.